కూతురి ప్రేమ పెళ్లి కండొస్తున్నాడని భర్తను భార్య హత్య చేయించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లపట్నంలో చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం జడ్చర్లపట్నానికి చెందిన గొర్రెల కాపరి ఆంజనేయులను గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ గొంతు కోసి హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారికి ఎందుకో మృతుడి భార్య భాగ్యలక్ష్మి మీద అనుమానం కలిగింది. ఇక తమదైన శైలిలో విచారణ చేపట్టారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మృతుడికి 4 పిల్లలు కాగా పెద్దమ్మాయి అంజలికి ఇన్స్టాగ్రామ్ వాడే అలవాటుంది. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన పాండు అనే యువకుడితో ఫోన్లో మాట్లాడుతుండగా మృతుడు ఆంజనేయులు చూసి పలుమార్లు మందలించాడు. అయినా మార్పు రాలేదు. ఇది మాత్రమే కాకుండా మృతుడి భార్య కూడా అమ్మాయికి సపోర్ట్ చేసి ప్రోత్సహించసాగింది. ఈ క్రమంలో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇక మృతుడి భార్య ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మైసమ్మ అనే మహిళతో చర్చించి నా భర్తను చంపేస్తే సుపారీ కింద 3 మేకలు ఇస్తానని ప్రతిపాదన పెట్టింది. అదే అదునుగా సదరు మహిళ మరో 2 పిలిపించి రాత్రి పడుకున్న ఆంజనేయులను 2 మహిళలు కాళ్లు పట్టుకోగా మైసమ్మ ప్రియుడు నరసింహ గొంతు కోశాడు. మళ్లీ ఏమీ తెలియనట్టు నటించసాగారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా నిజాలు బయటపడ్డాయి. ఇలా నిందితులు బయటపడ్డారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు జడ్చర్ల పోలీసులు వెల్లడించారు. చేసేదేముంది, నాతో కూడా తప్పు చేయని ఆయన యొక్క వర్డ్స్ వల్ల అంటం వల్ల తన భార్య దాని మీద కక్ష పెంచుకొని నా కూతుర్నే ఈ విధంగా అంటాడనే విషయంలో తన దోస్తులైన ముత్తమ్మ, మైసమ్మ ద్వారా నరసింహ అనే వ్యక్తితో ఈ యొక్క మర్డర్ చేయించడం జరిగింది. దీనిలో భాగంగా సుపారీగా 3 మేకల పిల్లలు ఇస్తారనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పినారు. ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ సోషల్ మీడియా